బిస్కెట్ అయిపోయిన బిగ్ బాస్ టాస్క్లు. హరీష్ లో కనిపిస్తుందో మార్పా మాస్కా? రీతు త్యాగం ఫలిస్తుందా? టార్గెట్ అయిన దివ్య నిఖిత. హౌస్ మేట్స్ అంట శ్రీజ నువ్వు జా జా అంటుంటే శ్రీజ నువ్వు ఆజా ఆజా అంటున్నారు బయట ప్రజ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. పెమ్స్ టీవీ చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ అప్డేట్స్ తొందరగా మీ సెల్ ఫోన్లోకి చేరుకుంటాయి, మీరు తెలుసుకుంటారు. ఎనీహౌ ఈరోజు అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక నిన్నటి విషయంలోని బిస్కెట్ అయిపోయిన బిగ్ బాస్ టాస్క్లు. అవునండి, బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కోసం కొన్ని టాస్క్లు పెట్టారు. అందులో టాస్క్లో 2 స్టేజ్లు ఉన్నాయి. మొదటి స్టేజ్లో ఏంటంటే ఒకరు సంచాలకుడిగా తీసిస్తే 12 మందిలోని 6 జతలుగా పెట్టారు. ఈ 6 జతలు ఆటకి ప్రారంభమైతే టాస్క్లోకి వచ్చినట్లయితే 3 జతలు గెలుస్తారు. అంటే ఒక జత ఒక జత ఒక జత ఒక జత ఒక జత ఒక జత ఫైటింగ్ కదా. ఈ ఆటలోని 3 జతలు గెలుస్తారు. అప్పుడు 6 ఎలిజిబిలిటీ వస్తారు. ఈ 6కి ఇమ్యూనిటీ పవర్కి ఎలిజిబిలిటీ కోసం అని ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లోని 2కి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని అన్నారు. కానీ మొట్టమొదటి టాస్క్లోని 6 అంటే 3 జతలు గెలుస్తాయి అనుకున్నారు, కానీ 1 జత గెలిచింది. మిగతా 4 జతలు కూడా నో విన్నర్స్ కింద వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ 2కి మరో 2ని ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆ ఎంచుకునే అవకాశంలోని సుమనుని దివ్య గెలుచుకున్న సుమను దివ్య వచ్చేసి మరో 2ని తనూజాని ఫ్లోరాని ఎంచుకున్నారు. అయితే ఈ టాస్క్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. నువ్వు నాకెందుకు బ్రిక్స్ ఇవ్వలేదు, నువ్వు నాకెందుకు బ్రిక్స్ ఇవ్వట్లేదు అని అడిగితే నేను ఈ కారణం చేత నీకు బ్రిక్స్ ఇవ్వట్లేదు, ఈ వ్యక్తికే నేను గెలిపిస్తున్నాను అంటూ ఈ టాస్క్లోని ఒక పెద్ద రచ్చ రంబోలా జరుగుతుందని బిగ్ బాస్ ఊహించారు. కానీ అది 3-4 రోజుల నుండట ఆ టాస్క్లట తయారు చేశారట. కానీ వాళ్ళు జస్ట్ 8-9 నిమిషాల్లో లేపు పారదూపేశారు పక్కకి. ఎందుకంటే అక్కడ వీళ్ళు బ్రిక్స్ ఇవ్వాలన్నమాట మన బ్రిడ్జెస్కి. నీకు ఈ కారణం చేత నీకు ఇవ్వట్లేదు, ఈ కారణం చేత నీకు ఇస్తున్నాను అంటే వాళ్ళు ఎక్కువగా డిఫైన్ కూడా చేసుకోవాలి. ఓకే అన్నారు. ఎందుకంటే వాళ్ళు డిఫైన్ చేసుకోలేని కారణాలు అంత బలంగా వీళ్ళు చెప్పారు, బలంగానే బ్రిక్స్ ఇచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ అనుకున్నది మాత్రం తుస్సు అనిపించారు. అంటే ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ టాస్క్లు ఇవ్వడంలోని మనం ఊహించిన రేంజ్లో బిగ్ బాస్ టాస్క్లు ఇస్తారు. కానీ ఈరోజు ఈ హౌస్ మీట్ బిగ్ బాస్ ఊహించిన రేంజ్లో టాస్కుల్ని బిస్కెట్ చేశారు, రస్కులు చేశారు. ఎనీహౌ ఇక ఈ టాస్క్లో సోసోగా ఉన్నాయి. ఇందులోని నామినేషన్లో 6 నామినేట్ అయ్యారు. శ్రీజ, రీతు, హరీష్, దివ్య, ఫ్లోరా, సంజన. అయితే ఈ 6లోని హౌస్ మేట్స్ అంటే ఇక్కడ 2 హౌస్లు కదా, సెలబ్రిటీ ఓనర్స్లోని వచ్చేసి ఒకటి, టెనెంట్స్ ఒకటి. ఈ ఓనర్స్ నుండి సంజన, టెనెంట్స్ నుండి హరీష్, వీళ్ళిద్దరూ ఎలాగో గెలిచేస్తారు. ఎందుకంటే హరీష్ గత 3 సార్లుగా నామినేషన్, ఇది 3వ నామినేషన్లోకి రావడం. సంజన ఫస్ట్ వచ్చింది, మధ్యలోనే 2 సార్లు అతను కెప్టెన్ అవ్వడం వల్ల ఒకసారి, 2వసారి వచ్చేసి మరి అందరూ కూడాను నామినేషన్ ప్రక్రియ నుండి రక్షించడం కారణంగా 2 సార్లుగా తప్పించుకుంది. మరి ఇది 3వసారి. 2వసారి మధ్యలో ఒకసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది, కానీ నామినేషన్ ప్రక్రియకి మాత్రం ఇది 2వసారి అనుకోవచ్చు, వీక్ నామినేషన్ ప్రక్రియకి. సో ఆ విధంగా ఏంటంటే అయినప్పటికీ ఎన్నిసార్లు సంజన ఎలిమినేట్ అయిపోయినా వెనక్కి వచ్చింది. కాబట్టి ఈ నామినేషన్ పెద్ద కష్టమేం కాదు సంజనకి. ఎందుకంటే సంజన లేని ఓనర్స్ రూము, హరీష్ లేని టెనెంట్స్ రూము చూడటం చాలా కష్టం. కాబట్టి ఈ వారం కూడా హరీష్, సంజన ఎలిమినేషన్ నుండి బయటపడిపోతారు. ఇంకా మిగిలింది శ్రీజ, రీతు, దివ్య, ఫ్లోరా, ఈ 4 ఉన్నారు ఎలిమినేషన్లోని. ఈ 4 ఎలిమినేషన్లోని ఫ్లోరా సేమ్ కారణాలు ఉంటాయి. ఆమెకి ఏంటంటే మీరు కనిపించట్లేదు, ఆట ఆడట్లేదు అంటారు. కానీ ఈ మధ్య ఆట ఆడుతున్నారు, కానీ కనిపించడం వినిపించడం తక్కువ. కానీ ఈ వీక్లో వినిపిస్తున్నారు, కొంచెం కనిపిస్తున్నారు. ఆయన జనాలు మాత్రం కనిపించినా కనిపించకపోయినా అందరికన్నా ఓట్లు ఫ్లోరాకి ఎక్కువ పడుతున్నాయి. అదేవిధంగా మరి రీతు, శ్రీజ, దివ్య ఈ 3 ఉన్నారు. ఈ 3లోని మరి దివ్య పైన హౌస్ మేట్స్ అందరికీ గుర్రు ఉంది. ఎందుకంటే మధ్యలో ఈమె వచ్చేసి మాకు ర్యాంకింగ్ ఇవ్వడం ఏంటి, పైగా ఈమె బయట నుండి గేమ్ అంతా చూసుకొని ఇక్కడికి వచ్చి ఈమె గేమ్ మొదలుపెట్టింది. ఇక్కడ మేము 2 వారాలుగా కష్టపడ్డాం కదా. మధ్యలో వచ్చేసి ఇదే విషయంపై శ్రీజ కూడా బ్రిక్స్ ఇవ్వడంలో కూడా శ్రీజ కూడా ఇదే మాట చెప్పింది. నిన్న కాక మొన్న నువ్వు వచ్చావు, మిగతా వాళ్ళకి మేము ఇస్తాము, నువ్వు కూడా నామినేషన్ ప్రక్రియలో ఉండి ఆ రుచి నువ్వు చూడాలి అని చెప్పేసి శ్రీజ ఏదో రుచి చూసినట్టు అన్నది. కానీ ఇంతవరకు శ్రీజ నామినేట్ అవ్వలేదు. ఒక్కసారి అయినా కూడా రక్షించబడింది మన కెప్టెన్ యొక్క పవర్స్ చేత. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ దివ్య పైన అందరికీ గురు ఉంది కాబట్టి ఈ దివ్యని అందరూ టార్గెట్ చేశారు. కానీ మరి బయట ప్రజలు దివ్యకి అంత ఓట్లు వేస్తారా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్కు. ఒకవేళ ఓట్లేసినా ఈగిపోయినా బిగ్ బాస్
ఇది నా ఇల్లు, నా ఇంటికి నా సభ్యురాలుగా వచ్చింది దివ్య, ఈమెని నామినేట్ చేయడానికి వీల్లేదు అని అన్నారు ఒకసారి బిగ్ బాస్. ఆ తర్వాత అందరూ ఇంటి సభ్యులు ఓట్లు వేయకపోయినా సరే బిగ్ బాస్ హౌస్లోకి దివ్యను పంపించారు బిగ్ బాస్. కాబట్టి ఈసారి జనాలు కూడా ఓట్లు వేయకపోయినా సరే, మీ అందరూ ఓట్లు వేయకపోయినా సరే, నేను మళ్ళీ నా దివ్య ఎక్కడే ఉంటుంది, ఎందుకంటే ఈమె నా మనిషి అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకని దివ్య మరి నా ఎలిమినేషన్ అవుతుందా అంటే అవదనే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మరి ఇంక చూద్దాము. మరి నేను ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఉల్టాగా అవుతుందేమో చూద్దాము. ఒక ఉల్టా అయినట్లయితే మరి బిగ్ బాస్ హౌస్ అక్కడ ఏమైనా జరగచ్చు. ఇక శ్రీజ వచ్చేసి ఇంతవరకు గలగల అందరిపై పడింది. ఎప్పుడు శ్రీజ నామినేషన్లకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మొట్టమొదటిసారికి బరిలో దిగింది శ్రీజ, నామినేషన్లోకి వచ్చింది. ఇప్పుడు నామినేషన్కి వస్తే మరి ప్రజలు ఓటు వేస్తారా, ఓటు వెయ్యరా ఈ శ్రీజాకి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే ప్రియా మనం వెళ్ళిపోవడానికి కారణం కూడా శ్రీజ యొక్క సపోర్టే. తగుదనమ్మ అంటూ తుత్తు అంటూ రావడం వల్ల ప్రియా వెళ్ళిపోవడానికి కారణమైంది. కాకపోతే ఇప్పుడు శ్రీజాకి సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి తన ఆట తను ఆడుకోవాలి కాబట్టి గెలవచ్చు. ఎందుకంటే శ్రీజాకి తగుదనమ్మా అంటూ ఎవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి. ఎందుకంటే మరి రీతుకైనా సరే, తనూజకైనా సరే, మరి మిగతా వాళ్ళకైనా సరే, మన కళ్యాణ్ ఉన్నారు, పడాల ఉన్నారు, అది పవన్ ఉన్నారు, పడాల కళ్యాణ్ రకరకాల వాళ్ళంతా ఉన్నారు. కానీ శ్రీజ విషయానికి వచ్చినప్పుడు మాత్రం తక్కువనే చెప్పాలి. ఆ తర్వాత రీతు ఆమె త్యాగం ఫలించేనా? ఎందుకంటే రీతు సంజనమ్మ వెనక్కి రావడం కోసం తన జుట్టు కత్తిరించుకుంది. తన జుట్టుని కత్తిరించుకొని త్యాగం చేసి సంజనమ్మను లోపలికి తీసుకొచ్చి ఏర్పాట్లు చేసింది. తను కూడా ఒక కారణమైంది ఈ మన బ్యాటరీ పవర్లోని. మరి ఇంత త్యాగం చేసిన త్యాగం సంజన గుర్తించింది, రూమ్మేట్లు గుర్తించవచ్చు, బట్ జనాలు ఆమె త్యాగాన్ని గుర్తిస్తారు. ఎందుకంటే సంజన ఇంట్లోకి రావడానికి తన జుట్టు కత్తిరించుకుంది. మరి ఆ సంజన ఇంటికి రావద్దని కొంతమంది పంపించారు. మరి కొంతమంది పంపించారు కాబట్టి సంజన తిరిగి రావాలి అనుకున్న వాళ్ళు రీతుని యాక్సెప్ట్ చేశారు. మరి వద్దు అనుకున్న వాళ్ళు నామినేట్ చేశారు. ఇన్ ద సేమ్ టైం మరి ప్రజలు ఏమనుకుంటున్నారో, మరి ఈమె త్యాగం ఫలిస్తుందా ఫలించదా అనేది మాత్రం ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక తర్వాత టార్గెట్లో ఉన్న దివ్య ఇందాక చెప్పేశాను. తర్వాత హరీష్లో కనిపిస్తుందో మార్పా మాస్కా, మొత్తానికి ఇందాక వచ్చి చెప్తే శ్రీజాన్ని, రీతుని, దివ్య, ఫ్లోరా ఈ నలుగురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోరా గత 3 సార్లుగా ఆమె గెలుచుకుంటూ వస్తుంది. ఇది 4వసారి నామినేషన్లోకి రావడం. మరి 3 సార్లు గెలిచింది, 4 సార్లు కూడా గెలవచ్చు. బట్ ఇన్నిసార్లు కూడా గెలిపించాం కాబట్టి 4వసారి ఫ్లోరాను పంపించేద్దామని బిగ్ బాస్ ఆలోచించవచ్చు. లేదా శ్రీజాకి ఓట్లు తక్కువ పడి ఆమె వెళ్ళొచ్చు, ఎందుకంటే జనాలంతా ఆమె మీద గురుగా ఉన్నారు. లేదు ఆమె ఒంటరిగా టాస్క్ ఆడితే ఆమె గెలవచ్చు. ఇక రీతు విషయానికి వచ్చినట్లయితే కన్నీరు ఎక్కువ అయిపోతుంది, కౌగులించులు ఎక్కువ అయిపోతున్నాయి, చేతులు కలుపుకోవడానికి ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కూడా జనాలకి కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. మరి ఇరిటేషన్ కారణంగా మరి నామినేషన్లో ఎలిమినేషన్ చేస్తారనేది ఒక క్వశ్చన్ అని చెప్పేసి అన్నాను. అదేవిధంగా దివ్య విషయం కూడా చూడాలి. మొత్తానికి ఏంటంటే ఈ విధంగా ఈ వారం డేంజర్ జోన్లో శ్రీజ, రీతు, దివ్య, ఫ్లోరా నలుగురు ఉన్నారు. ఇక హరీష్లో కనిపిస్తుందో మార్పా మాస్కా అనే విషయానికి వచ్చినట్లయితే హరీష్ ఇంతకుముందు ఒక అగ్రెసివ్గా ఉండేవారు, అక్కడ నుండి కామ్ అయ్యారు లాస్ట్ వీక్. మరి ఈ వీక్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆమెకు భద్రశత్రువు అయిన సంజనా గారి దగ్గరికి వచ్చేసి ఏడుస్తుంటే మీరు అలా ఏడొద్దండి, మీకు నేనున్నాను, ఇక్కడ హృదయమానవుడు ఉన్నాడు, నాతో మీరు చెప్పుకోండి అంటే వాదార్చడమే కాకుండా ఆమె తినకపోతే పళ్ళెం పట్టుకొని స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం కోసం స్పూన్ తీసుకొచ్చి ఆమెను తినిపించే ఏర్పాట్లు కూడా చేశాడు. ఆ తర్వాత తనకి నాకు కోడిగుడ్డు ఉక్కురు కావాలి, అదే మన బుజ్జి కావాలి అంటుంటే మరి 10 రోజుల నుండి స్నానం నేను చేయలేదు, మరి మీకు ఓకేనా అంటూ చతురత వేసి కూడాను సరే సెంటు కొట్టుకొని మరి మీకు నేను కోడిగుడ్డు బుజ్జి చేస్తాను అని చెప్పేసి ఆయన బుజ్జి చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఏంటంటే సంజనా గారికి కొంచెం ఫ్రెండ్షిప్ అనేది చిన్నది చిగురించిందని చెప్పుకోవచ్చు. బట్ సంజనా గారు కూడా సాఫ్ట్ కార్నర్లు ఉన్నారు ఆయన పైన. కాబట్టి ఇప్పుడు హరీష్ అందరిపైన కాస్త అంటే వంట దగ్గర కానీ మిగతా దగ్గర కానీ హరీష్కి ఫస్ట్ వండొద్దు అని అందరూ అన్నారు. మళ్ళీ ఇప్పుడు హరీష్ నువ్వే కావాలి, నువ్వే రావాలి అంటూ కూడా నిన్న చూసాము, హరీష్ కావాలన్నారు. మరి ఇప్పుడు హరీష్ తను చూపిస్తుంది మార్పా మాస్కా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఈ శ్రీజాకి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే హౌస్ మేట్స్ అంతా నువ్వు జా అంటుంటే మాత్రం బయట ప్రజలు నువ్వు ఆజా అంటున్నారు. మరి ఈ బయట ప్రజలు ఆజా అంటున్నారు, మరి ఆజా అనేసి ఓట్లేయడం మానేస్తారా, లేదా నువ్వు మాత్రం బిగ్ బాస్ హౌస్కే జా అక్కడే ఉండు అని చెప్తూ నీ దమ్ము చూపించు అని మరి దుమ్మి రేగొట్టే లెవెల్లో ఓట్లేస్తారా అనేది కూడాను ఒక డౌట్గా మిగిలింది. ఇది ఒక 2-3 వారాలు అయితే కానీ తెలుస్తుంది. ఎందుకంటే మా యొక్క పెమ్స్ టీవీ యొక్క పోల్స్లోని
కొన్ని అది పోలింగ్ పెట్టడం జరిగింది. ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారని ఆ పోలింగ్కి మీరు వచ్చినట్టు మీ యొక్క ఆ ఓట్ని మీరు వేసినట్లయితే అది మనం చూసుకోవచ్చు. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు అనేది ఇక్కడే ప్రస్ఫుటన అవుతుందని నేను క్లియర్గా చెప్పగలను. సో మీరు ఆ పోల్ను ఉపయోగించాలని మా యొక్క మనవి. ఇక ఇదండి ఈరోజు విషయాలు. చూద్దాం మరి రాత్రికి కొత్త విషయాలతో ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది మనం మరో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.